వైష్ణవ్ తేజ్ హైదరాబాద్లోని ది ఫ్యూచర్ కిడ్స్ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించి సెయింట్ మేరీస్ కాలేజ్ హైదరాబాద్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. తేజ్ మొదటగా తన మామ పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించి నటించిన జానీ సినిమాలో బాల నటుడిగా కనిపించాడు. తర్వాత తన మామ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో వీల్ చైర్ పై నడిచే పిల్లవాడిగా నటించాడు. 2021లో ఉప్పెన చిత్రంతో కథానాయకుడిగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అతను క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రకుల్ ప్రీత్ సింగ్ తో కలిసి నటించిన గ్రామీణ నాటకం కొండ పొలంలో కనిపించాడు. ఈ చిత్రం విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది. ఇది బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయం పాలైంది. దీని తర్వాత నూతన దర్శకుడు గిరీష్ అయ్యర్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా రంగరంగ వైభవంగా వచ్చింది. ఆయన తదుపరి చిత్రం శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించగా శ్రీలీలతో కలిసి నటించిన ఆదికేశవ 2023లో విడుదలైంది.